అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము యావత్ తిరుసభతో కలిసి అమలోద్భవి మాత పండుగను ఘనముగా కొనియాడుతూ ఉన్నాము. నిష్కళంక మాతగా ఈ తల్లిని కూడా మనందరము గౌరవిస్తూ ఉన్నాము. ఈరోజు మనము యథార్థంగా మాట్లాడాలి అంటే ఈ పండుగ దేవమాతను ఉద్దేశించి కాదు. దేవమాత జీవితంలో దేవుడు చేసినటువంటి మహాకార్యాలను, అద్భుత కార్యాలను, ఆశ్చర్యపరచేటువంటి కార్యాలను మనం ఈరోజు ఘనముగా కొనియాడుటకు ఈ పండుగను మనము ఇంత ఆనందంతో, భక్తి విశ్వాసాలతో మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగను మనము జరుపుకోవడంలో ఉన్నటువంటి మరొక ఉద్దేశాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసుకొనాలి. ఇది మానవ పతనాన్ని గురించి ఉద్దేశించినటువంటి పండుగ కాదు. దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క ప్రేమ వలన, దేవుని యొక్క మంచితనము వలన మానవుడు తిరిగి జీవానికి రావడాన్ని ఉద్దేశించి మనం ఈ పండుగను చేస్తూ ఉన్నాం. దేవమాత పాపరహితగా ఉండటాన్ని బట్టి ఈ పండుగను ఈరోజు మనము కొనియాడటం లేదు. దేవుని అనుగ్రహాల చేత నింపబడినటువంటి ఆ తల్లి యొక్క అదృష్టాన్ని ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మనము మన జీవితాన్ని పాపభూయిష్టమైనటువంటిది అనిగా చూసి కాక, నమ్మకంతో తిరిగి దేవుని యొక్క వరప్రసాదం వలన జీవంలోనికి రావడాన్ని గురించి మనం ఈరోజు ఈ పండుగను ఇంత ఘనముగా చేసుకొనడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశమని ఈనాడు మనం ఈ పండుగను ఈ విధంగా కొనియాడుతూ ఉన్నాం. అందుకే మరియమాత స్తోత్ర గీతంలో ఈ విషయాన్ని మనకి స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనంలో గనక మనం గమనించినట్లయితే, గాబ్రియేలు దూత దేవమాత దగ్గరకు వచ్చి ఆమెను ఉద్దేశించి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అని గాబ్రియేలు దూత దేవుని చేత పంపబడి దేవమాతకు శుభవచనాలు చెబుతూ ఈ విధంగా మరియమాతను ఉద్దేశించి పలికినటువంటి మాటలను మనం జాగ్రత్తగా గమనించాలి. మరియమాత జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని ఉద్దేశించి ఈరోజు గాబ్రియేలు దూత ఆమెను తన పేరుతో సంబోధించకుండా, తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆ నామాన్ని ఉద్దేశించి ఆమెను సంబోధించకుండా, భగవంతుడు ఇచ్చినటువంటి కృపను ఈరోజు గాబ్రియేలు దూత కూడా మరియమాత వద్దకు వచ్చినప్పుడు ఘనపరుస్తూ పలుకుతూ ఉన్నాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా అని చెప్పి ఆమెకు ఉన్నటువంటి ఆ మహా అదృష్టంతో కూడినటువంటి ఆ జీవితాన్ని
మరొక బిరుదుగా ఈరోజు గాబ్రియేలు దూత సంబోధించటం మనం ప్రత్యేకంగా గమనిస్తే, ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవమాతకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మహద్భాగ్యాన్ని, అనుగ్రహ జీవితాన్ని గురించి మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. అలాంటి అనుగ్రహాలలో, దేవుని వరాలలో ఒకటి మరియమాతకు దేవుడిచ్చినటువంటి వరం, జన్మ పాపము లేకుండా ఉద్భవించేటువంటి వరం. పుట్టుకతోనే మానవుడికి జన్మ పాపం అనేటువంటిది సోకుతుంది. మన ఆది తల్లిదండ్రుల యొక్క పాప కర్మల చేత సంక్రమించినటువంటి ఆ జన్మ పాపం ఆ ఆది తల్లిదండ్రుల వారసులముగా మనందరికీ కూడా సంక్రమిస్తూ ఉంది. అదేవిధంగా మానవ జాతిలో ఉద్భవించినటువంటి మరియమాతకు కూడా ఇది సంక్రమించాలి. కానీ దేవుని యొక్క ఉచితమైనటువంటి అనుగ్రహము వలన ఆయన ఈ తల్లిని ఇంత ప్రత్యేకమైనటువంటి విధంగా ఆమెను ప్రత్యేకపరచి, ఈ విధంగా జన్మ పాపం కూడా లేకుండా ఆమెను దీవించి, ఈ విధంగా తన యొక్క అనుగ్రహాలతో ఆమెను పవిత్రంగా పదిలపరిచాడని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. జన్మ పాప రహితోద్భవిగా, పుట్టుకతోనే పాపం లేకుండా జన్మించేటువంటి వరాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఇది నిజంగా దేవుడు ఆమెకు ప్రత్యేకంగా అనుగ్రహించినటువంటి అనుగ్రహ జీవితము అని ఈరోజు మనము గుర్తించాలి. 1854వ సంవత్సరంలో ఆనాటి 9వ భక్తినాథ పాపుగారు దేవమాత యొక్క జన్మ పాప రహితోద్భవాన్ని ఉద్దేశించి, అమలోద్భవాన్ని ఉద్దేశించి ఈ విధంగా ఆయన ప్రకటన చేయటం అనేటువంటిది చేశాడు. దేవుని అద్వితీయమైనటువంటి అనుగ్రహాల వలన, ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క వరము వలన, యేసు క్రీస్తుని మరణ పునరుత్థాన ఫలముల వలన మరియమాత జన్మ పాపము లేకుండా, మాలిన్యం సోకకుండా ఆమె భద్రపరచబడి అమలోద్భవిగా ఆమె ఉద్భవించింది. ఆమెకు ఈ వరం ఈ విధంగా అనుగ్రహించబడింది అని 9వ భక్తినాథ పాపుగారు 1854వ సంవత్సరంలో దీనిని అధికారికంగా యావత్ తిరుసభను ఉద్దేశించి పలుకుతూ ఉన్నాడు. మనము ఆదికాండాన్ని కూడా గమనించినట్లయితే 3వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో కూడా దీనికి సంబంధించినటువంటి దాఖలాలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. నిజముగా మన అన్య శాఖలకు చెందినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు మనలను దేవమాత ఆరాధకులుగా ముద్ర వేసి ఆమెకిచ్చేటువంటి గౌరవాన్ని చిలవలు పలవలు చేసి మాట్లాడేటువంటి సందర్భాన్ని ఉద్దేశించి చెబుతూ ఉన్నప్పుడు మనందరము దానికి కౌంటర్గా మనం ఇవ్వాల్సినటువంటి సమాధానాన్ని ఈరోజు ప్రత్యేకమైనటువంటి విధంగా ఈ ఆదికాండంలో మనం చూస్తాం. జన్మ పాప రహితోద్భవి అని బైబిల్లో ఎక్కడ ఉంది? ఆమె ఏ విధంగా పాపం లేకుండా జన్మించింది? ఆమె మానవ ఆది తల్లిదండ్రుల పారంపర్యంలో పుట్టినటువంటిదే కదా అని మన మీద నిందలు వేస్తూ ఉంటే, దానికి బైబిలు ఆధారంగా కూడా ఈమె నిజముగా నిష్కళంక, అందరూ మానవులలాగా కాకుండా ఈమె ప్రత్యేకమైనటువంటి విధంగా నిష్కళంక, అమలోద్భవి, పాపరహిత అని మనం చెప్పడానికి ఈ ఆదికాండంలోనే ఒక ఉదాహరణగా మనకి ఈరోజు 3వ అధ్యాయంలో 15వ వచనంలో మనం ఈ ఆధారాన్ని చూస్తాం.
నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగజేయుదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టును, నీవేమో వాని మడమ కరచెదవు అని అక్కడ వాక్యం స్పష్టంగా ఉంది. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు ఈ స్త్రీ? ఎవరు ఈ స్త్రీ అంటే, మొదట్లో ఆది తల్లిదండ్రులు కూడా పాపరహితులుగానే జన్మించారు. జన్మ పాపం లేకుండా జన్మించారు. కానీ దేవుణ్ణి ధిక్కరించడం వలన, దేవుని మీద విశ్వాసాన్ని చూపించకపోవడం వలన, వాళ్ళు పాపం చేయటం వలన వారికి ఉన్నటువంటి జన్మతః లేనటువంటి ఆ పాపాన్ని వాళ్ళు పుణికిపుచ్చుకొని పాప భూయిష్ఠులైపోయారు. మరి ఇక్కడ అలాగ మొదట్లో జన్మించినటువంటి వాళ్ళు పాప భూయిష్ఠులైతే మరి వాళ్ళు ఏ విధంగా సైతాను తలను చితకగొడతారు అంటే, ఆది తల్లిదండ్రులలో ఒకరైన ఏవ కాదు ఆ పని చేసేటువంటిది. ఎందుకంటే ఆది తల్లిదండ్రులు ఇద్దరు సైతానుకు సహకరించారు. ఆది తల్లిదండ్రులు ఇద్దరు దేవుణ్ణి కాదని సైతాను మాటలను నమ్మారు. అందుకనే అనుగ్రహ జీవితం నుంచి వాళ్ళు కూలద్రోయబడ్డారు. మరి మరియమాత లేక మరొక ఈ స్త్రీ ఎవరు? ఆ సైతానును నలగద్రొక్కేటువంటి స్త్రీ ఎవరు అంటే, జన్మ పాప రహితోద్భవి మరియ తల్లి అని మనం గుర్తించాలి ఈ మాటలను బట్టి. ఎందుకంటే దేవమాత తన జీవితం అంతా దేవునికి విధేయత చూపించింది. ఆది తల్లి అవిధేయత చూపిస్తే ఏవగా ఆమె మొదటి ఏవైతే రెండవ ఏవగా జన్మించినటువంటి దేవమాత మనము చూసినట్లయితే, పౌలు గారు మాటలలో మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సృష్టి ఆరంభానికి ముందే ఈ తల్లి ప్రత్యేకమైనటువంటి విధంగా పాపరహితగా జన్మించటం వలన ఈమె ఈ విధమైనటువంటి వరప్రసాద జీవితంలో పవిత్రురాలుగా జన్మ పాపం లేకుండా జన్మించింది. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని వైరము కలుగజేయుదును అన్నటువంటి మాట యేసు ప్రభు దేవమాతకు జన్మించినటువంటి దేవుని కుమారుడు. కాబట్టి ఆది తల్లిదండ్రులకు సైతానుకు వైరం లేదు. దేవమాత ద్వారా జన్మించినటువంటి యేసు ప్రభుకి సైతానికి వైరం ఉన్నది. ఈయన ఆ సైతానును నలగదొక్కుతూ వచ్చాడు. నీకును స్త్రీకిని అని చెప్పబడినటువంటి విధంగా ఆది తల్లి అయినటువంటి ఏవ కాకుండా రెండవ ఏవ అయినటువంటి మరియమాత, ఎందుకంటే మళ్ళీ చెప్పటం, మొదటి ఏవ సైతానుకు సహకరిస్తే రెండో ఏవ దేవునికి సహకరించింది, దేవుని మాటకు విధేయించింది, దేవుని మాటను నమ్మింది. కాబట్టి ఆ స్త్రీ కాదు ఈ స్త్రీ. అందుకే యేసు ప్రభు కూడా ఎక్కడ మరియమాతను మరియా అని మేరీ అని సంబోధించల. ఉదాహరణగా చెప్పుకోవాలంటే, కానాపల్లి వివాహంలో యేసు ప్రభు వారికి ద్రాక్షారసం లేదు అని చెప్పినప్పుడు ఓ స్త్రీ అని చెప్పాడే కానీ మరియా అని చెప్పల, మేరీ అని చెప్పల. కారణం ఏంటంటే ఆదికాండంలో చెప్పబడినటువంటి స్త్రీ ఆ తర్వాత కాలంలో రాబోయేటువంటి స్త్రీ ఈమె. కాబట్టి ఆది దేవుడైనటువంటి యేసు ప్రభు ఆమెను ఆ విధంగానే సంబోధించాడు. ఆ తరువాత మనం చూసినట్లయితే మరొక సందర్భం, యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతూ సిలువ పాదం కింద ఉన్నటువంటి మరియమాతను, ఓ స్త్రీ ఇదిగో నీ కుమారుడని యోహానును చూపిస్తూ
ఆ తల్లి బాధ్యతను ఆమెకు అప్పగించాడు. కాబట్టి జన్మ పాపం లేకుండా జన్మించినటువంటి స్త్రీ సైతానుకి వైరము కలిగినటువంటి స్త్రీ మరియమాత. అందువలన ఈమె జన్మ పాప రహితోద్భవి అని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక అయినటువంటి ఉదాహరణ అని ఈరోజు మనము తెలుసుకొనాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందువలన ఈ 9వ భక్తినాథ పాపు గారు 1854వ సంవత్సరంలో దేవమాత నిష్కళంక అని బైబిల్లో ఆదికాండంలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్పినటువంటి మాటతో పాటుగా తిరుసభకు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడి చేశాడు. ఆయన అంటూ ఉన్నాడు, అద్వితీయమైనటువంటి దేవుని అనుగ్రహము వలన, దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైన వరము వలన ఇక ఎవరికి అనుగ్రహింపబడని గొప్ప వరము, అద్వితీయమైనటువంటి దైవానుగ్రహము, ప్రత్యేకమైనటువంటి దేవుని వరము మరియమాతను ప్రభు తన దృష్టిలో ఉంచుకున్నాడని, ఆమెను యేసు ప్రభువుకి తల్లిగా రూపొందించాడని, అందుకే దేవుడు ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహించాడని పాపుగారు తన యొక్క అధికారికమైనటువంటి ఆ ప్రకటనలో దానిని తెలియజేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు మరియ తల్లి అమలోద్భవి, నిష్కళంకమాత, పాపరహిత అని చెప్పడానికి ఈ అధికార శాసనం ఆదికాండంలోని ఆ 3వ అధ్యాయంలోని 15వ వచనంతో పాటు మనకు ఎంతగానో సహకరిస్తూ ఉంది. అద్వితీయమైనటువంటి దైవానుగ్రహము వలన, ప్రత్యేకమైనటువంటి దేవుని వరము వలన యేసుక్రీస్తు ప్రభువు తన మరణ పునరుత్థానాల ఫలముల వలన సాధించినటువంటి ఆ వరము మరియమాతను పాప మాలిన్యం నుండి భద్రపరచింది. అందువలనే ఆమె నిష్కళంకగా ఉద్భవించింది అని మనందరము ఈ పాపుగారి మాటల నుంచి తెలుసుకొనాలి. అంత మాత్రమే కాకుండా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు తన మరణ పునరుత్థానాల రక్షణ ఫలాల ద్వారా కూడా ఆమెను పవిత్రమైనటువంటి నిష్కళంకగా ఉద్భవింపజేశాడని మనము తెలుసుకుంటూ ఉన్నాం. అందువలన ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మరొక విషయం, మనము ఇర్మియా గ్రంథాన్ని అంతకుముందు మనం చూస్తే మరియమాత అమలోద్భవిగా కొనియాడుతూ ఉండగా బైబిల్లోని కొన్ని ఆధారాలను కూడా ఈ సందర్భంగా మనం ఉటంకించడం అనేటువంటిది చాలా అవసరంగా ఉంది. మొదటిది మనం చూస్తే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియమాత అమలోద్భవిగా పొగడడానికి ముఖ్యమైనటువంటి బైబిల్ ఆధారం ఒకటి. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారని మనకి గాబ్రియేలు దూత మాటల నుంచి మనకు అర్థమవుతూ ఉంది. గాబ్రియేలు దూత మరియమాత వద్దకు వచ్చినప్పుడు ఆమెను అనుగ్రహ పరిపూర్ణురాలా అని, అనుగ్రహాలతో నింపబడిన దానా అని సంబోధించాడు. మరియమాత తన పరిశుద్ధ
తల్లి గర్భంలో ఉండగానే ఆమె ఆ గర్భంలో పడకముందే భగవంతుడు ఆమెను నిష్కళంకగా, పాపరహితగా, జన్మ పాపం లేకుండా ఉండేటువంటి దానినిగా ఆయన రూపొందించటం అక్కడే మొదలుపెట్టాడు. ఆ కారణం వలననే మరియమాతకు జన్మ పాపం లేకుండా కాపాడబడటం అనేటువంటిది జరిగిందని మనకు తెలుస్తూ ఉంది. కనుక మనము మరియమాతను అనుగ్రహ పరిపూర్ణురాలని, ఎవరికీ కూడా ఇంత గొప్ప వరం దొరకనటువంటి విధంగా ఆమెను దేవుడు దీవించాడని మనందరం గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత మరొక బైబిల్ ఆధారాన్ని మనం చూసినట్లయితే, సొలొమోను రాజు తాను రాజ్యానికి వచ్చిన తరువాత యావే ప్రభువుకి దేవాలయం లేదని ఈ భవంతులలో, అంతఃపురాలలో జీవించే నేను నన్ను కాపాడుతూ నడిపిస్తూ నన్ను, నా ప్రజలను దీవించుతున్నటువంటి దేవునికి ఆలయం లేదని చెప్పి ఒక మహా ఆలయాన్ని, ఒక గొప్ప ఆలయాన్ని, ఒక పవిత్రమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయం చూస్తే భగవంతునికి ఎంత పవిత్రమైనటువంటి నిలయాన్ని మనం దేవాలయంలో ఉంచాలో మనకు అర్థమవుతూ ఉంది. ఒక పవిత్రమైనటువంటి ఆలయాన్ని దేవుణ్ణి ఉంచడానికి రాతి గోడలతో కట్టబడినటువంటి దానిని అంత పవిత్రంగా చేసినప్పుడు, సాక్షాత్తు మానవావతారుడై మానవుల మధ్యకు రాబోతున్నటువంటి దేవుడు నివసించవలసినటువంటి మానవ గర్భం ఇంకెంత పవిత్రంగా ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడు మరియమాతను అంత నిష్కళంకగా చేసి ఆమె ఉదరంలో పవిత్రంగా జీవించడానికి ఆయన ఆమెను అంత పవిత్రంగా ఉంచాడని మనం అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చూస్తే ఈ విషయం మనకి తెలుస్తూ ఉంది. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను అని అక్కడ వాక్యం చెప్పబడుతూ ఉంది. అంత ఉన్నతమైనటువంటి స్థలములో జీవించేటువంటి దేవాది దేవుడు, ఆది దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అంతే ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో ఉండటం అనేటువంటిది సముచితమైనటువంటిది, ఆకాంక్షనీయమైనటువంటిది, కోరుకొనదగినటువంటిది. అందుకనే మరియమాత గర్భాన్ని, ఉదరాన్ని అంత పవిత్రంగా రూపొందించి, పాపం లేకుండా చేసి, అనుగ్రహాలతో భద్రపరచి ఆ ఆలయంలో, ఆ ఉదరాలయంలో ఆ ప్రభు నివాసం చేశాడని మనం ఈ ఇర్మియా మాటల నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం, యెషయా గ్రంథంలోని మాటల నుంచి తెలుసుకోవాల్సినటువంటి సత్యం. మరొక ఆధారాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా మనం చూస్తే ఈ విషయం మనకు తెలుస్తూ ఉంది. నిన్ను మాతృగర్భమున రూపింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక ముందే నిన్ను పవిత్రపరచితిని అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందువలన దేవమాతను పవిత్రంగా, నిష్కళంకగా, పాపరహితగా, అమలోద్భవిగా, మాలిన్యం సోకనటువంటి దానినిగా దేవుడు ప్రత్యేకించాడు. అంటే ఆమె ద్వారా దేవుడు సంకల్పించినటువంటి మానవ కళ్యాణానికి ఆయన రూపకల్పన చేయాలంటే, సంకల్పించాలంటే మరొక వ్యక్తి యొక్క సహకారం కావాలి. కాబట్టి దేవమాతను అంత పవిత్రంగా ఆమెను ఉంచాడు. అయితే ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటిది, ఆమెనే ఎందుకు అంత పవిత్రంగా ఉంచాలి అంటే అది ఆమెకు మాత్రమే సాధ్యమవుతుంది.
అది దేవుని యొక్క అభిష్టం, దైవ చిత్తం. ఆయన చేసేటువంటి కార్యాలకు మనము కారణాలను వెతకాల్సినటువంటి అవసరం లేదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందువలన ఈరోజు మరియ తల్లి నిష్కళంక అని చెప్పడానికి ఇవి కొన్ని మంచి ఉదాహరణలుగా మనం స్వీకరించాల్సినటువంటి అవసరం ఈ పండుగ రోజు తల్లి తిరుసభ మన ముందుంచుతూ ఉంది. ఈ తరుణంలో మనందరం కూడా దేవమాతను అమలోద్భవిగా, నిష్కళంకగా, పాపరహితగా, మాలిన్యం సోకనటువంటి తల్లిగా మనము ఆమెను గౌరవిస్తూ కొనియాడుతూ ఉన్నటువంటి తరుణంలో దేవమాత మనకిచ్చేటువంటి సందేశాలను కూడా ఈ పండుగ రోజు మనము జాగ్రత్తగా మనసుకు స్వీకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దేవుడు మరియమాతకు ఒక ప్రత్యేకమైనటువంటి వరాన్ని అనుగ్రహించాడు. అనుగ్రహ పరిపూర్ణురాలను చేశాడు, పాపరహితగా చేశాడు. అలాంటి వరాలను పొందినటువంటి ఆ తల్లి ఆ వరాన్ని అంతే పవిత్రంగా కాపాడుకుంది. అంతే పవిత్రంగా ఆ వరాన్ని పాడు చేసుకోకుండా జీవితాంతము జీవించింది. దేవునికి ఒక పవిత్రమైనటువంటి దీపంగా వెలుగొందింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా మన తల్లి గర్భం నుంచి ఉద్భవించిన తరువాత జన్మ పాపంతో పుట్టినటువంటి మనందరం కూడా జ్ఞానస్నాన వరము చేత ఆ జన్మ పాపం నుండి మనము ప్రత్యేకించబడుతూ ఉన్నాము. ఆ జన్మ పాపం నుంచి మనము వైదొలిగేటువంటి విధంగా దేవుని వరాన్ని మనం పొందుకుంటూ ఉన్నాము. అలా మనం పొందుకున్నటువంటి ఆ వరము చేత జన్మ పాపం అనేటువంటిది మన నుంచి దూరం అవుతూ ఉంది. అలాగా మనం కూడా వరాలను, అనుగ్రహాలను అనేకమైనటువంటి విధాలుగా పొందుతూ ఉన్నాం. మనము ఈ విధంగా పొందినటువంటి ఆ వరాలను మరే తల్లిలాగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఎంతైనా ఉన్నది అని ఈరోజు ఈ అమలోద్భవి మాత మహోత్సవము మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉంది. ఇక రెండవదిగా దేవమాత పండుగ రోజు ఆ తల్లి మనకిచ్చేటువంటి సందేశం, మనందరం కూడా దేవునికి ఒక ఆలయముగా మారాలి అని చెప్పి ఆ తల్లి మనకు సందేశాన్ని ఇస్తూ ఉంది. దేవమాత తనకు తానుగా ఒక ఆలయంగా మారింది దేవునికి. తన దేహాన్ని ఎంతో పవిత్రంగా దేవునికి ప్రత్యేకించి ఉంచుకుంది, సమర్పించుకుంది. ఆ శాంతం, ఆ జన్మాంతం ఆ దేవునికి అంతే పవిత్రతము కలిగినటువంటి దేహాన్ని తన జీవితం ద్వారా ఆమె అందించింది. మనం కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేహాన్ని దేవునికి ఆలయముగా ఎల్లప్పుడూ ఉంచుకొనడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు అంటున్నాడు, మీరు దేవుని ఆలయాలు అని, ఆ ఆలయాన్ని పవిత్రంగా మీరు ఉంచాలి అని దేవుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. ఇక మూడవది, ఈరోజు ఇంకొక మాట ఏంటంటే ఈ సందర్భంగా, మన దేహం పాపానికి ఎప్పుడు కూడా నిలయం కాకూడదు, సైతానికి ఎప్పుడు మందిరంగా మారకూడదు. దేవుడు ఇష్టపడే యెరూషలేము దేవాలయంలాగా మనందరం కూడా మన దేహాన్ని మందిరంగా మార్చుకోవాలి అని ఈరోజు మనము ఈ పండుగ రోజు దేవమాత నుంచి మనకు అందేటువంటి సందేశంగా దీన్ని తీసుకున్నాలి. ఇక మూడవది, దేవుని ఆశీర్వాదాలను దేవమాత పొందుకున్నది. ఆ విధంగా దేవుని ఆశీర్వాదాలను, దీవెనలను పొందుకున్నా కూడా దేవమాతకు కష్టాలు తప్పలేదు.
బాధలు తప్పలేదు, వేదనలు, శ్రమలు, కన్నీళ్లు తప్పలేదు. అయినా కూడా దేవమాత దేవుని నుంచి పొందినటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతా భావం కలిగి ఆయనకు వందనాలు చెబుతూ ఉన్నదే కానీ తనకు కలిగినటువంటి కష్టాలను చూసి నిందించటం ఏనాడు చేయలేదు. మనం అనేక మార్లు దేవుని ఆలయానికి వెళతాం, ప్రార్థనలు చేస్తాం, పూజలు చేస్తాం, జపమాలలు జపిస్తాము, ఇవన్నీ చేస్తాం. దేవునికి చేయాల్సిన అన్ని విధులను, నిర్వహించాల్సినటువంటి అన్ని విధులను మనం నిర్వహిస్తాము. అలాంటి తరుణంలో మనకు వచ్చేటువంటి కష్టాలను చూసుకొని, బాధలను చూసుకొని, భగవంతుడు నాకు ఈ కష్టాలను ఎందుకు పెట్టాడని చెప్పి మనం దేవుణ్ణి నిందించకుండా, ఒకవైపు దేవుడు నిన్ను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించుతూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ కష్టాలు, బాధలు, వేదనలు, కన్నీళ్ళన్నీ కూడా దేవుడే క్రమంగా తొలగిస్తాడు, తగ్గిస్తాడు, తీసివేస్తాడు. మనను దేవుడు విశ్వాసంగా ఉండటం కోసం ఇవన్నీ పంపిస్తూ ఉన్నాడని మనం తెలుసుకొని ఈరోజు ఈ అమలోద్భవి మాత మనకిచ్చినటువంటి సందేశంగా వీటిని స్వీకరించి ఆ విధంగా ఆ తల్లిని, ఆమె ఆదర్శనీయమైనటువంటి జీవితాన్ని మనం అనుసరిస్తూ ముందుకు సాగుతూ మనందరము అమలోద్భవి మాత దీవెనలతో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా రూపొందుదాం. మీకందరికీ అమలోద్భవి మాత మహోత్సవ పండుగ శుభాకాంక్షలను, దేవుని ఆశీస్సులను అందిస్తూ ఉన్నాను. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి కాపాడుదురుగాక. ఆమేన్.